బస్సు డ్రైవరు, ఆవిడేమో అందులో జర్నీ చేసే ప్యాసింజరు. ఇద్దరి మధ్యన ఏటైందో గాని ఒకళ్ళొకరు బాగా తిట్టేసుకున్నారండి. సరే ఏదో మాట పెరిగి అలా తిట్టుకున్నారని అనుకుని వదిలేద్దాం అనుకుంటే అంతకు మించి వాళ్ళిద్దరూ ముందుకెళ్ళిపోయారండి. హాయ్ అక్కడున్నోళ్ళు వాళ్ళని సర్ది చెప్పడానికి ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఆ తర్వాత జరిగిన దానికి వాళ్ళందరూ షాక్లో ఉండిపోతే ఒక్కరు మాత్రం ఈ వీడియో తీసి పోస్టింగ్ కట్టేశారండి. మరేదేదో చూసేస్తారా? కర్ణాటక రాజధాని బెంగళూరులో బీఎంటీసీ బస్సుల్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా ప్రయాణికురాలికి బస్సు డ్రైవర్కు మధ్య మొదలైన చిన్న వాగ్వాదం చినికి గాలివానగా మారింది. ఇద్దరూ సహనం కోల్పోయి ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. బస్సులోని తోటి ప్రయాణికుడు ఈ ఘటనను తన ఫోన్లో రికార్డు చేయడంతో అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీన్యా సమీపంలో బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు డ్రైవర్కు మధ్య వాగ్వాదం మొదలైంది. అది ముదురుపాకాన పడడంతో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రయాణికురాలు గొడవ పడుతూ సీటు వెనుక నుంచి డ్రైవర్పై చేయి చేసుకుంది. వెంటనే అతను కూడా ఆమెను కొట్టాడు. ఆ తర్వాత బస్సులోని ఇతర ప్రయాణికులు కల్పించుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోను కర్ణాటక పోర్ట్ఫోలియో అనే ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయడంతో అది చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై బెంగళూరు నగర పోలీసులు స్పందించారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించారు. అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయిందనేది మాత్రం తెలియలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళదే తప్పంటూ ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి దిగిన ఆమెను అరెస్టు చేయాలంటున్నారు. మరికొందరు మాత్రం డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదని, ఎంత గొడవైనా మహిళా ప్రయాణికురాలపై చేయి చేసుకోవడం సరికాదని విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు దీనిపై నెటిజన్ల తీర్పులెట్టా ఉన్నా అసలు కారణం మీద విచారణ జరుగుతోంది.